మొదటగా అరిటాకుని తీసుకుని నీట్గా కడిగేసి తుడిచేసి దాన్ని ఇలా పేనం మీద వేడివేడి పేనం మీద ఇలా కాలిస్తే అది కొంచెం దాంట్లో స్టిఫ్నెస్ పోయి మెత్తబడుతుంది. అప్పుడు దాన్ని మనం ఇలా ప్యాకేజింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగా దాంట్లో నేను పచ్చడి వేసి ప్యాక్ చేస్తుందో చూడండి. సో ఈ రకంగా పచ్చడి వేసేసి ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే ఎటు కారకుండా అన్ని వైపుల నుంచి క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కింద క్లోజ్ చేసాం, పక్కలని క్లోజ్ చేసాం. సో ఇప్పుడు పైన క్లోజ్ చేసేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇలాగ ప్యాక్ చేస్తామో దీన్ని ఎక్కడ కూడా ప్లాస్టిక్ టచ్ అవ్వదు. దీన్ని ఇప్పుడు కావాలంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా అరిటాకులో ఏ రకంగా మనం ప్యాక్ చేయొచ్చు. ఫస్ట్ అరిటాకుని కొంచెం వెచ్చబెడితే అది మెత్తగా అయిపోతుంది, చెరగదు. దాంట్లో అలా ప్యాక్ చేసాక ఈ ప్యాక్ని మనం కనుక ప్లాస్టిక్ దాంట్లో పెట్టామనుకోండి, సో మనకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా న్యాచురల్ వేలో ఫుడ్ని ప్యాక్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఈరోజు నేను నా డైలీ వ్లాగ్స్లో ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను నా ఫుడ్ ఏదైతే గోరుముద్ద ఉందో దాంట్లో నేను ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళనే తెచ్చుకోమంటున్నా. స్టీల్ డబ్బాలు కానీ గాజు కానీ, ఒకవేళ వాళ్ళు అలా తీసుకురాని సందర్భంలో నేను కొన్ని ఆకులు మా సొసైటీలో చెట్టు పడిపోతే దాని నుంచి కోసి తెచ్చుకుని పెట్టుకున్నా. వీటిని ఇలా వెచ్చబెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నేను ప్యాకేజింగ్కి యూజ్ చేయగలను. సో ఈరోజు నాకు ఇది చాలా సంతోషంగా అందరితో పంచుకోవాల్సిన విషయం అనిపించింది. మనం బయటకు వెళ్ళినప్పుడు ప్యాక్ చేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్లో అయితే కారకుండా ఉంటుందని పెట్టుకుంటాం. సో ఫస్ట్ దీంట్లో పెట్టుకున్నాక తర్వాత దీన్ని కవర్లో పెట్టుకుంటే అది మన హెల్త్కి మంచిదే, ప్లస్ ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.